భామ సత్యభామ సంగతంటమ్మా వేళగాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. ఈ రోజు నా శోభనం అండి. ఇల్లు కదిలించడానికి వచ్చాను. నేను బిల్డింగ్ ను కోల్చడానికి వచ్చాను. నేను భూకంపం సృష్టించడానికి వచ్చాను. నేను ఈ మంచాలకి నవారులు వేద్దామని వచ్చాను. మొదటి రాత్రి అంకుశంలో లాగా ఆవేశంగా ఉంటాం. రెండో రాత్రి గరుడ వేగాలాగా చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి. మూడో రాత్రి ఇంకేముండదు, శేషు శేషు. ఇందాక రాజశేఖర్ గారు నన్ను చూసి రోజే పువ్వు అనాలనిపిస్తుంది అన్నారు. అలా అని ఉన్నాడు. రోజుకోసారి నిన్ను పువ్వు అనాలనిపిస్తుంది అని ఉంటాడు. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, శోభనం గదిలో ఫ్రూట్స్ ఎందుకు పెడతారు? తినాలనుకున్నవి తినలేక, దొరికినవి తిన్నా సంతృప్తి లేక, ఇక సర్లే ఏ ఒకటని మిగిలినవి తినడానికి ఫ్రూట్స్ పెడతారు. నువ్వేం కంగారు పడకన్నా, ఈ రోజు శోభనానికి మంచి ముహూర్తం పెట్టించా. మన శోభనం మామూలుగా ఉండదు. అరే పెద్ద పెద్ద ముహూర్తాలు పెట్టి పైకి పంపే రాకెట్లే ఫెయిల్ అవుతున్నాయి రా. మనదేముందిరా రాకెట్ రాగవా, రాకెట్ రాగవా. ఫస్ట్ మన పిల్లలు రావాలి, వాళ్ళని పిలిపించండి. ఏమైనా మన శోభనం సంక్రాంతి పండగ లాంటిదండి. అది 3 రోజులు జరుగుతుంది, ఇది 3 రాత్రులు జరుగుతుంది. నువ్వు ఎలాంటివి చెప్తే అమ్మమ్మ గారు ఊర్లాగా హైపరాది బోర్ అని ఇంకో ఈవెంట్ చేస్తారు. పరదేశి, ఈ రోజు నుంచి మన కాపురం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది కదా. ఎప్పుడు ఆ 3 పువ్వులు 6 కాయలు వింటమే, కానీ ఆ 3 పువ్వులు అంటే ఏవి అసలు? నేను తప్ప ఇక్కడ ఉన్న 3 పువ్వులేరా, 3 పువ్వులేరా. వీళ్ళు అలాగే అంటారు కానీ ఐశ్వర్య మిగతా వాళ్ళు అలా కాదు. నువ్వు ఉదయం లేచేటప్పటికి మిగతా అమ్మాయిలాగా బొట్టు చెరగడం, పూలు నరగడం ఇలా ఉండదు. మనంతో పెట్టుకుంటే యాస్టీజ్ ఎలాగున్నావు అలాగే ఉంటావు. ఏం ఉండదు. మీరు ఎన్నన్నా అనుకోండి, అసలు పేరంటే మేమిద్దరమే. ఈ రోజు ఆజార్ని నా ముద్దులతో ముంచేసి హగ్గులతో చంపేస్తా. ఏంటది, నువ్వేం అనట్లేదు? అంటే వాడు ఏం అనొద్దు, ఆ అమ్మాయి చెప్పినవన్నీ చేయించు అన్నాడు అంతే. ఆయన పట్టించుకోకు, నువ్వు లైట్లు ఆర్పేయి. 3 రాత్రులు అయిపోయాక ఏమంటావో తెలుసా? ఈ మాత్రం దానికి లైట్లు ఆర్పడం ఎందుకంటదా? నువ్వేంట్రా తెగెత్తికేస్తున్నావు? కెమెరా లేవు కదా. ఎందుకంటే శోభనం లీక్ అవ్వదు కదా. జోకులు లీకులు చేయలేదు, నువ్వెన్నేం చెప్పొచ్చు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఇదిగో హెయిర్ చూసావు ఎలాగుందో, సైడ్ ఇలాగని ఇక్కడ ఇలాగని, ఒక్కసారి వెనక్కి ఇలాగ అన్నాను అనుకో, ఎగిరెళ్ళి కాస్ట్యూమ్ నువ్వులో పడిద్ది. ఇప్పుడు అవసరం ఉంటావా? మీరు ఆ పాల గ్లాసులు మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి చేస్తారా పోండి. నాకెందుకు చిన్న టెన్షన్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ దగ్గరలో ఎవరో గురువు గారు ఉన్నారంట. అసలు శోభనంలో మన జాతకాలు ఎలా ఉన్నాయో అతను గురువు గారు. ఇప్పుడు మేము శోభనం చేసుకుందాం అనుకుంటున్నాం. మా జాతకాలు ఎలా ఉన్నాయి, మేము సక్సెస్ అవుతామా లేదా అది కావాలి మాకు. ఒరే మీ వాటాలు చూస్తుంటే కాపురాలు చేసుకునే వాళ్ళ లేరురా. అది నువ్వు చెప్తున్నావా? మీరు ఎలాగే నాటకాలు ఆడారంటే నాతో చెప్పించేస్తాను. నాకు ఏదైనా నువ్వు చెప్పించే చాలా చూసా పోవా. నువ్వు ఇంకా కష్టాలు పడతావు చూడరా. పాల గ్లాసుతో వెళ్ళిన వాళ్ళు ఏంటారు ఇంకా రాలేదు. రాజుగారు ఈడు జోడు బాగుందండి. అది దీంతో ఏం చేయండి రా. ఏముంది, దాని అనుభవాలు నీకను, నీ అనుభవాలు దానికి చెప్పుకుంటూ తెల్లార్లు గడిపేయండి. మనకి ఎందుకు కానీ మనం ఏదో చేసుకుందాం రండి. ఏంటి చేసుకునేది? నువ్వు ఏదైనా మంచి కథ చెప్తే పడుకోవడం. ఏంటి చేసుకుంటావు? ఎప్పుడు తింటాను అండమే గాని ఇప్పుడు తినొచ్చు కదా. వామ్మో నువ్వేంటే అలా చూస్తున్నావు నన్ను? మంచం మీద వేస్తావా? మంచం మీద పడేస్తావా? ఏమే మీరు ఆల్రెడీ మంచాన పడ్డారు, మీకు తెలియట్లా? మిమ్మల్ని ఎవరే మంచం మీద పడేసేది? ఇంతకీ అదే పనిగా చూస్తున్నావు కదా. మన ఇద్దరం కలిస్తే ఏమవుతుందని ఆశ్చర్యపోతున్నావు కదా. లేదు, ఇద్దరు కలిపి ఎంత పెన్షన్ వస్తుందా అని ఆలోచిస్తుంది. ఇవన్నీ కాదు కానీ మీరు వెనక్కి వెళ్ళి పాల గ్లాస్ చేసారా పోండి. ఆ గురువు గారిని పిలువురు. ఇదేంటి ఇలా చేశాడు? అదేంటయ్యా వాళ్ళని అలా మార్చేసావు, మాకు వీళ్ళు వచ్చినందుకు బాధలేదు, అసలు నువ్వు వాళ్ళని ఏం చేసావని మా బాధ. మర్యాదగా నాకు వంగుని దండం పెట్టండి, అప్పుడు చెప్తా. అంతకంటే
ఏం చేస్తారా? ముసలాలు పోతే మళ్ళీ మా పిల్లలే వస్తారు, మాకు తెలీదా? సరే చూద్దారా పోండ్రా. ఫస్ట్ వచ్చిన వాళ్ళేమో అప్పుడే పోయారా అనిపించింది, సెకండ్ వచ్చిన వాళ్ళేమో ఎప్పుడు పోతారా అనిపించింది, ఇదేమో ఎవరితో పోతారా అని. ఏంటి ఇల్లు? ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను అంత అందంగా లేకపోతే మనో గారు ఎందుకు రోజు నన్ను చూస్తారమ్మా? నేను మధ్యాహ్నం తినే రోడ్డు పచ్చడి కంటే ఎవరిది పత్రగా ఉందని అదే పనిగా చూస్తున్నాడు ఆయన. అరే నాన్న, నువ్వు నా భారీగా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉండాలి, పాటించు. నేను ఎక్కడికైనా వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అని నువ్వు అడగకూడదు. నేను ఎప్పుడు వచ్చినా సరే నువ్వెందుకు వచ్చావు అడగకూడదు. నీ పక్కన ఎవరున్నా సరే నేనే ఉన్నానన్న ధైర్యంతో ఉండాలి. నువ్వు కూడా నా పక్కన ఎవరున్నా సరే నువ్వే ఉన్న ధైర్యంగా నువ్వు ఉండాలి. అమ్మ బాబోయ్, మామూలు కప్పులు కాదురా మీది. మీకు దండం పెడతా బెక్కరని. సరే సర్లే గాని వచ్చి బెడ్ లెక్కండి. ఏంట్రా ఎడ్లు బెడ్ లెక్కమన్నట్టు? ఏంటి నువ్వు ఎవుతే ఇది? అదే దీంతో సంసారం చేసే కంటే రైలు కింద పడి సావడం బెటర్ రా. నువ్వు సావడానికి ట్రైన్ కింద పడాలా ఏంట్రా? నా కింద పడితే చాలదా? పెద్దాన్ని పట్టుకుని అట్ట కొడతావు, బుద్ధుందా నీకు? చెన్నాన్ని కొట్టచ్చా? చెన్నాన్ని కొట్టచ్చా? అసలు నీకు పెద్ద చిన్న లేదా? తెలుసురా, ఇక్కడ ఇంత పెద్దగా ఉంది, ఇక్కడ ఇంత చిన్నగా ఉంది. నువ్వు ఏదైనా డైలాగ్ చెప్పరా? నాకు తెలుసు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి. నేను సైలెంట్ గా ఉన్నా కదా, నన్ను వదిలి. ఎక్కడ తగ్గాలో తెలుసు అదికి. ఏమే మీరు వెళ్ళి పాల క్లాసులు దాన్ని మీ సంగతి చెప్తా. ఓరే గురువారే, నాకు ఒక డౌట్ రా. ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళావు, ముసలి వాళ్ళని తెచ్చావు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టావురా? ఇప్పుడైనా అర్థమైందా నా పవర్? తగ్గేదేలే. అరే ఇంకా మామూలుగా ఉండదురా, నిన్ను పిచ్చు కొట్టుడు కొట్టేనా మా పిల్లల్ని మేము రప్పించు. ఈసారి నాకు బండింది అనుకో, నాతో పెట్టుకున్నారు కదా, మీ బతుకులు అంతేరా. ఈసారి హిమాలయాలు పోతే మీకు దొరకను కూడా దొరకను. పోండ్రా. లేడీస్ వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, లేడీ గెటప్స్ వచ్చారు, ఇంతకు మించి ఏం పీకుతారు? వస్తారు. చివరికి వీళ్ళు వచ్చారంటే ఇంకా ఫైనల్ గా మనల్ని ఎలాగా మార్చి వాడితో పడి తీసుకెళ్ళిపోతాడు. మాకు పిల్లలు వద్దు, మీరు వద్దు, మీ తాడే వద్దు. సత్యభామ సంగతి. మీరందరూ హ్యాపీగా తింటున్నారు అంటే నాలాంటి రైతుల కారణం. మీరు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే బార్డర్ లో ఉన్న మాలాంటి మిలిటరీ వాళ్ళే కారణం. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారంటే నాలాంటి డాక్టర్లే కారణం. దేశానికి ఈ ముగ్గురు లేకుండా అసలు దేశమే లేదండి. ఈ వైరస్ వచ్చిన సిచ్యువేషన్ లో మన అందరం అంతో కొంత హ్యాపీగా ఉంటున్నాం అంటే ఇలా ముగ్గురు వల్లే. ఎందుకో చెప్పాలనిపించి చెప్పేసి మనం స్కిట్ లోకి వెళ్దాం. ఇంకేంట్రా విశేషాలు? ఎవడైనా ఇలా చెయ్యేస్తే కాల్ చేస్తాను. ఏంటి? లెగ్ పీస్ కాల్చి వాళ్ళకి ఇచ్చేవాడు వంట మాస్టరుడు. శత్రువు నా నుంచి తప్పించుకుంటేటప్పుడు నా కళ్ళు ఎరుపెక్కుతాయి, నా గుండె బరువు ఎక్కుతుంది, నా నరాలు వణుకుతాయి. అది వాళ్ళకి కాదు, వీడికి చెప్తే ఏదైనా టాబ్లెట్ ఇస్తాడు. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు? కొండల్ని పిండి చేసేలా ఉంటారు. మరి నేను ఆ పిండితో చపాతీ చేసేలా ఉంటారు. ఏది ఏమైనా ఒక డాక్టర్ గా చేయడం చాలా కష్టం. ఆపరేషన్ చేసేటప్పుడు అతను బతుకుతాడో లేదో అని చేతులు వణుకుపోతాయి తెలుసా? నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు స్కిట్ బతుకుద్దా లేదని నాకు మొత్తం వణుకుతాయి తెలుసా? అసలు నీకు అర్థం కావట్లేదే. ఒక రోగిని ప్రేమించడం లేని డాక్టర్ కూడా రోగితో వస్తాం మనం. ఏంటి అంటున్నాడు? నిన్ను ప్రేమించకపోతే నీతో సమానం అంటున్నాడు. ఎవరికి వాళ్ళు గొప్ప అని చెప్తారు కానీ ఒక రైతు పొలంలో పడే కష్టం ఎలా ఉంటుందో చూస్తారా మీరు? నాతో పాటు రండి, చూపిస్తాం. లేట్ అయింది ఏంటి? ఏంటి పొలం అంటే ఒక కర్ర ఉంటది, దానికి ఒక బొమ్మ ఉంటది, దిష్టి తాలుకుని పెడతాడు. అది ఎక్కడ ఉందండి? అది ఇదే కొట్టేసుకుని. ఏమండి మీరు నాట్లు నాడతారా? నాట్లంటే చంటికి వేసారు అవేనండి. చంటికి వేసింది పోట్లు, ఎక్కువ మంది వేసేసరికి నాట్లు అనుకుంటున్నారు.
నేను కూడా ఒక రోజు నాట్లేద్దామని వెళ్ళానండి. ఈ లోపే విధి నిన్ను కాటేసింది కదండి. అవును, ఇంకో ఇద్దరు కూలీలు ఉన్నారు కదా, వాళ్ళేరి? సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సాంగ్ ఏంటి? మీ ఇద్దరం మమ్ముట్టి గారును రజనీకాంత్ గారు కనిపించట్లేదా? ఏ ఒడివేలు తడివేలు అన్న ఎవడు ఒప్పుకోడు. మీ ఇద్దరిని ఇలా రండి చెప్తా. ఏం చేస్తాంలే, మీ ఇద్దరం దీపాలు అంటాం. ఇది ఒక చోటే అయిపోయిన దీపం, నేను ఎలిగి ఆరిపోయిన దీపం. అయ్యగారు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. ఒరే అయ్యగారు చెప్పేస్తాను, అయ్యగారు చేసేస్తాను అనేదిగా. మనం అయ్యగారు అయ్యే ఆలోచన లేదా అసలు? అసలు ఎవరెత్తను? ఒకప్పుడు మేమిద్దరం ఒక పొలంలోనే పనిచేసేవాళ్ళం. నేను బయటకు వచ్చి కొన్ని పొలాలు కొన్నా, ఇటు మాత్రం ఆ పొలంలోనే కలుపు మొక్కలాగా మిగిలిపోయాడు. దూడని తీసుకొచ్చి తాడుకు కట్టేసా, బర్రెని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసా. వచ్చేటప్పుడు ఆ లాగును కూడా ఎక్కడైనా కట్టేసి రావాల్సిందిరా. ఆ స్కిట్ కొంచెం ప్రశాంతంగా జరిగేది. అయ్యగారు ఇంతగా నన్ను ఏం చేయమంటారు? ఒరే నీకు ఇచ్చినప్పుడు నువ్వు సరిగా చేస్తుంటే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయమంటారని అడిగే అవసరం ఉండేది కాదురా. అరే ఇలా గట్టి పీకు. నేను గట్టి పీకాల? వాడు స్టేజ్ అంతా ఇచ్చినప్పుడే ఏం పీకదు, కనీసం గడ్డి. ఇక్కడ ఏదో పురుగు పట్టింది, దానికి మందు కొట్టొచ్చు కదా. 7 ఏళ్ల నుంచి ఒక పురుగు పట్టింది, దానికి ఏం మందు కొట్టాలి చెప్పవచ్చు. యాజ్ ఏ డాక్టర్ నేను ఇక్కడ పొలం దగ్గర ఉన్నాను, కెమికల్స్ అవి చూసుకుంటాను. చెప్పండి, ఐ విల్ బి దేర్. ఏమండి పూరికి మధ్య పూరికి తేడా ఏంటండి? అవి ఇక్కడ అవ్వండి. ఏమన్నా గేటు దాటి వచ్చేసారా? లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకొని లోపలికి ఒక స్టూడియో ఉంటది. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అదే మీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా, ఎడిటర్ డైరెక్ట్ గా శబ్దాల నుంచి వచ్చేసాడు. మళ్ళీ ఇది ఎందుకు అక్కడికి ఇక్కడే చేసేద్దామని మొత్తం. ఇదిగా మీరు వెళ్ళి ఆ ఒడ్లు కాటాకేయండి. ఆ కూరగాయలు మొత్తం గిట్టుబాటు ధర వస్తుందో లేదో చూసి నాకు చెప్పారుగా, డబ్బులు తీసుకొచ్చేయండి. చూసుకుంటాను చూడండి. రైతు అంటే ఏంటో కొంతమంది కూలీలు ఉంటారు, వాళ్ళ చేత పనులు చేయించాలి, పండించాలి, ధరలు ఉంటాయి, వాటికి పంపించాలి, అప్పుడు అందరూ తింటారు. అంత ఉంటది. ఇప్పుడు మా వాళ్ళు ఎలాగుంటారో చూపిస్తాను, వస్తావా? చూపి రా. శత్రువులు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసేటప్పుడు శత్రువు మనకి చిక్కాడు అనుకో, వాడిని కర్ర కట్టేయాలి. ఒంట్లో ఏ పాటు లేకుండా తీసి పడదబ్బాలి, మొఖం నుజ్జు నుజ్జు చెయ్యాలి. ఏమండి బాంబులు ఉంటాయి కదండి ఇక్కడ? బాంబుని జాగ్రత్తగా జోబులో పెట్టుకోవాలి. నడిచేటప్పుడు స్టిప్ గా నడవాలి. గా నడవకపోతే బాంబులు జేబులో పేలుతాయి, ఆ తర్వాత చాలా పేలుతాయి. శత్రువులు వచ్చే టైం అయింది, జాగ్రత్త. లేపేస్తా, ఆపేస్తా. ఇటు లేపేస్తా అంటున్నాడు, ఆడు ఆపేస్తాను అంటున్నాడు. ఏంటి? వాడ కార్తీక్ ని వెంకిని లేపేసి టీమ్ లీడర్ అవుతానని లేపేస్తా అంటున్నాడు. వాడేమో నేను అవ్వనేమో ఆపేస్తాను అంటున్నాడు. ఈ కండలు చూసావా? ఖచ్చితంగా నిన్ను కనపడకుండా చేస్తా. నీకంటే ఎక్కువ కండలు ఉన్నాయనే కల్పించకుండా చేశారు. అడుగు ఎక్కడే ఉంటాడు చూడాడు. ఈడేంటారు ఇంత లేటుగా లేచాడు? బస్తారానికి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాడా? రే, నా గురించి నీకు తెలీదు. నేను ఎన్ని బాంబులు వేసానో తెలుసా? ఎవరి మీద? వాడి మీదే. చక్రవంశ ధీరుడా, శత్రువులు చెండాలే ధీరుడా, భైరవా. కోదాడ, విజయవాడ, బెజవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, తొండంగి, ఇలా అన్ని ఊర్లో ఏ ఊరు వెళ్ళి అడగరా, నా గురించి చెప్తారు. ఏంట్రా పాకిస్తాన్ లో ఈ ఊర్లన్నీ ఉన్నాయారా? ఒరే, మిమ్మల్ని ఎవరిని కూడా వదలరా. చూడండి రా, మీకు గన్ను కూడా అవసరం లేదు. ఓకే పద, ఆపరేషన్ అయిపోయింది. నా గొప్పతనం మీకు చూపిస్తాను, నడవండి. ఇదే నా హాస్పిటల్. ఇక్కడే చాలా మందికి వైద్యం చేశా, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి మీరు కూడా చేసుకోవచ్చు, ఎందుకు డల్గా ఉన్నారు? దీన్ని సూది అంటారు. ఈ టేబుల్ ని రాడ్తో చేశారు. మీరు చేశారు అనుకున్నా, మీతోనే చేశారా? ఇప్పుడు వాళ్ళని రమ్మనండి, నా పనితనం చూపిస్తా. పనితనం చూపిస్తా. వెళ్ళిపోదా? వెళ్ళిపోతున్నారేంటి? పనితనం అంటే మేము ఇక్కడ ఉంటే అందరూ దొరికిపోతే కౌంటర్లు వేసేది ఎవరండి? డాక్టర్ పనితనం. ఓ డాక్టర్ దా, ఓకే. పేషెంట్లు పిలిపించండి. డాక్టర్ గారు ఏంటి నీ ప్రాబ్లం? ఏమీ లేదండి, బాగా డిప్రెషన్ ఉంది. అయ్యో, ఎప్పటి నుంచి? దేని వల్ల? బిఏ చదివానండి, సంపాదించలేకపోతున్నాను. ఏం లేదురా, బిఏ పక్కన ఇంకో బిఏ చేర్చి మధ్య బొచ్చు కూడా సాగరిస్తే బాగా డబ్బులు వస్తాయి. ఏమని మధ్య నాకు తలనొప్పి కూడా ఉందండి. నీ వాళ్ళ జనాలకి ఎప్పుడు వస్తుంది కదా, అదేంటి అలా చూస్తున్నారు అందరూ? నా స్కిట్ లో నేను కాకుండా ఫస్ట్ టైం నువ్వు ఒక పని చేసేవారు, అందుకే కొంచెం విచిత్రంగా చూసారు మా వాళ్ళు కూడా.
ఈ మధ్యన కడుపులో బాగా తిప్పేస్తుందండి, తగ్గాలని ఏం చేయాలి? మన స్కిట్లని ఎంట్రీలు చూడటం బానే. ఇప్పుడు ఉన్నత శిఖరాలు ఎక్కాలని నేను ఏం చేయాలి? వాడిని నెక్కకుండా చూసుకోవాలి ఫస్ట్. నా గురించి మీకు తెలియదు, నేను లేకపోతే రాకెట్ డ్రైవర్ స్కిట్ నడవదు తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటే మాస్క్ ఇట్టుకొని నడవదు. చాలు బాగా క్యాచ్ చేసావు. ఉన్నారు. ఏం పేషెంట్లు అండి వీళ్ళు? ఉంటారండి, నాకు మంచి పేషెంట్స్ వస్తారు. అవునా? సార్ డాక్టర్ గారు ఇందులో ఈ లేడు కదా, ఈడు వచ్చాడేంటి? ప్రాక్టీస్ లో వచ్చాడు, నువ్వేంటి అన్నాడు, డాక్టర్ అన్న పేషెంట్ కి వచ్చాడు. ఇంకా నయ్యో, నువ్వు శోభనం పెళ్లి కొడుకు అలా చీర కట్టుకుని వచ్చాడు, చూడలేక తెచ్చేవాళ్ళం. ఏదో ఒకటి చేయండి, నాకేదో ఒకటి చేయండి. ఈడు ఆర్టిస్ట్ అవ్వాలనే ప్లానింగ్ కోసం ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయమంటాడు వీడు. మీకు అర్థం కావట్లేదండి, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు అంతా వికటిస్తుంది, నాకు అయోమయంగా ఉంది. నువ్వు ఇందాక మెట్లు ఎక్కావు చూడు, మాకు అప్పటి నుంచి అలాగే ఉంది. మీకు అర్థం కావట్లేదండి, నాకు ఊపిరి కూడా పీల్చుకోవడం రావట్లేదు. ఒకసారి ఊపిరి పీల్చండి. ఏంట్రా ఊపిరి కూడా మిమిక్రీ చేసేస్తున్నాడు. చూస్తున్నా సడన్ గా నా చేతులు కూడా లాగుతున్నాయి. కనిపించిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటే చేతులే లాగుతాయి. వాచ్మెన్ దగ్గర నుంచి వాటర్ ఇచ్చే వరకు అందరి కాళ్ళు పట్టుకో, లేకపోతే వాడు రానివ్వడు, ఈడేమివ్వడు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ హార్ట్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది సార్. అది హార్ట్ ఫెయిల్ అవడం కాదు, ఆర్టిస్ట్ గా ఫెయిల్ అవడం అంటారు దాన్ని. ఆపరేషన్ చేయండి సార్. సార్ ప్రతిదానికి ఆపరేషన్ చేయరండి. ఆపరేషన్ అంటే ఎందుకు నాకు కూడా కొంచెం భయం. ఎప్పటి నుండి? వాడి మీద ఆపరేషన్ జరిగినప్పటి నుంచి. సార్ చూడండి సార్, ఆ గుండెని నేను సెట్ చేస్తాను, రండి మీరు అలాగా. మీరు గుండె కోసే ముందు నాది ఒకటి చిన్న వినపు. ఏంటది? గుండె కోస్తే కూడా దానిలో కామెడీ ఉంటుంది సార్. కామెడీ బాగుందండి, కోసేయండి తొందరగా. గుండె కొయ్యాలి, ఆ స్క్రూ డ్రైవర్ పట్టకార ఈ తీసుకురండి. పటకారానా? ఇన్ని పరికరాలు వాడుతున్నారు అంటే నెక్స్ట్ జబ్బు రాకుండానా? అసలు నువ్వు ఎప్పటికీ రాకుండా. ఆపరేషన్ చేసిన ఒక విషయం, నా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ గుండెని బతికించండి, ఈ గుండెని కాపాడండి. ఇలాంటి గుండెలో స్టోరీలు చెప్తే గుండెలో అదంతా. చెయ్యండి డాక్టర్. నాకు సెట్ అయిపోయింది సార్, సార్ మీది కూడా అయిపోయింది, గెలిపండి. చూసావా, ఇలాంటి పేషెంట్ కూడా కాపాను. ఇలాగంటే వాళ్ళే కాదు, చాలా వందల మందిని నేను కాపాడాను. అందరిదే ఉంది. పుణ్య భూమి నా దేశం నమో నమామి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. ఏంటి ఇప్పుడు శ్రీకాంత్ గారా మీరు? అనుకోండి అట్లాగే. ఏంట్రా వర్షాలు పడ్డానికి కప్పలతో ఊరేగింపు చేసినట్టే ఈ దుప్పట్లు ఇవన్నీ తీసిపడండి ఫస్ట్. రోజా గారి ముందు పెళ్లి కూడా గెటప్ వేసావు, ఎలా ఉంది? సాయంత్రం షో కాబట్టి బానే ఉంది, రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం షో కూడా పిలుస్తుందేమో భయంగా ఉంది. అయినా పెళ్లి సందడి అంటే పెళ్లి కొడుకు గెటప్ లాస్ట్ లో వస్తుందిరా, మీరు ఇప్పుడే ఆడవడంతా చేయకండి. మరి కొబ్బరి పండు ఎక్కడ పెట్టాలి? నా పై జేబులో పెట్టి పైప్ వేసుకొని తాగరా. మరి దుప్ప ఏం చేయాలి? దుప్పట ఏం చేయాలని నువ్వు అడుగుతున్నారా మమ్మల్ని? నేనేం చేసానా? ఎక్కడ కప్పుకోవాలో కదరా, ఎక్కడ ఒప్పుకోవాలో తెలిసినోడే గొప్పోడు, అది గుర్తుపెట్టుకో. అబ్బా, మరి కర్ర ఎక్కడ పెట్టాలి? కింద పెట్టరా. ఒరే, ఇప్పుడు మనం పెళ్లి సందడి చేస్తున్నాం కదా, సౌందర్య లహరి కింద రోజా గారిని పెట్టేద్దామా? సౌందర్య అంటే ఒక్కడే కల్లోకి రావాలరా, ఆవిడైతే ఆవిడతో పాటు ఇద్దరు గన్మేన్లు వస్తారు. దాన్ని డ్రీమ్ అనరు, మనం లేసేయడానికి స్కీమ్ అంటారు. మరి ఎవరిని పెడదాం రా? ఇప్పుడు ఎవరినంటే రోజు కల్లోకి వచ్చే వాళ్ళు ఎవరుంటారు? ఆవిడే ఉంది, అన్నిటికీ ఆవిడని పిలిస్తే బాగోదు. హైపరాది రైజింగ్ రాజు టీం తీసేసి హైపరాది ఆశ మనసు అని పెడతారు వాళ్ళు. అయినా రే, మీరు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయబోతున్నారా? కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. డీసెంట్ గా ఉన్నానా? రీసెంట్ గా రైడింగ్ లో దొరికిన వాళ్ళగా ఉన్నావు. ఏమున్నావురా, ఏదో బుల్లెట్ భాస్కర్ బాడీకి ధనరాజు తలకాయ పెట్టినట్టు. అయినా సౌందర్య లహరి ఎవరు, ఇద్దరు హీరోయిన్లు ఎవరు మీరు కదా డిసైడ్ చేయాల్సింది. డైరెక్టర్లు ఉన్నారు, మొదటి డైరెక్టర్ గారు ఏరి, అక్కడ ఆయన రమ్మనండి. మనం ఆఫీసులు తిరిగి తిరిగి అడ్డం పడితే మన క్యారెక్టర్లు వస్తాయి. ఈ నవీన్ కూడా జస్ట్ గడ్డం పెంచేసి క్యారెక్టర్ కొట్టేస్తున్నాడు. పెంచుతా, ఇంకా పెంచుతా, ఇంకా పెంచుతా, ఇక్కడ వరకు పెంచుతా. అంత పెంచి అనసూయను ఉయ్యాలే చూపుతావా ఏంటి? ఇంకో డైరెక్టర్ గారు
ఇద్దరు డైరెక్టర్లు. ఈయన రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడి వరకు అందరు మనసుల్ని గెలిచాడు. ఈయన రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడి వరకు అందరు మనుషుల్ని గెలికాడు. సూపర్. ఈయన మాటలు కాసేపు వింటే బొడ్డు మీద ఏం వేయాలని ఆలోచిస్తాం. ఈయన మాటలు కాసేపు వింటే ఎర్రగడ్డకి ఎట్టేయాలని ఆలోచిస్తాం. కానీ ఇద్దరు గొప్ప డైరెక్టర్లే, మనం ఏం చేయలేం. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం నా సినిమాలో హీరోలా ఉన్నావా? నాకు నచ్చలేదు. ఎందుకంటే పైకి లాగు, చెట్టు కొంచెం పైకి 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 లాగు. ఆయన చెప్పింది ఇంటే పీటల మీద కూర్చుంటాం, మీరు చెప్పింది ఇంటే గుడి మెట్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. నాకేంటంటే పెళ్లి సందడి క్లాస్ గా ఉంది, నాకు మాస్ టైటిల్ కావాలి. పెళ్లి సందడి మార్చి టైటిల్ చేంజ్ చేద్దాం. టైటిల్ ఏంటంటే దీని తల్లి సందడే సందడి. దీని తల్లి సందడే సందడే. ఇదేమి చేయట్లండి. దీని తల్లి అంటే హీరోయిన్ తల్లి. వీడికి అందరు కావాలి, వీడు ఒకటి దొరికాడు మళ్ళీ మనకు. వీడియోడు వీడియోడు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా చూస్తుంటారు కదా, మీరు చూసేవన్నీ తీసేది ఇదే. ఓకే, నైస్ టు మీట్ యు. ఫ్యూచర్ లో కలిసి పని చేద్దాం. వాడు పని చేస్తాడు, మీరు చూడండి. మీరిద్దరు కలిసి పని చేస్తే మేము చూడలేము. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేస్తే సీన్. ఏంటంటే మీరు తిడుతున్నారా పాలు బితుకుతున్నారా మాకు అర్థం కావట్లేదు. మీరు కాదు సీన్ ఏంటో చెప్పండి సార్. హీరో గారు నేను చెప్తా. మీరు ఒక బండ మీద పడుకొని సౌందర్యలహరి కోసం అలా కలలు కంటుంటారు. ఇది కదా సీన్ అంటే. ఎలాగో బండ మీద ఉన్నాడు కాబట్టి ఒక కత్తి తీసుకొని సాన పట్టండి. ఏంటండి సౌందర్యలహరికి కత్తికి ఏం సంబంధం? మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఒకవేళ వచ్చేది బాగుందంటే ఈ గుత్తి తీసుకొని పరిగెత్తాలి, లేకపోతే కత్తి తీసుకొని పరిగెత్తాలి, అంతేగా. సౌందర్యలహరి పిలిపించండి అయ్యా. అప్పుడెప్పుడు చిత్రలహరి దగ్గర నుంచి ఇది సౌందర్యలహరి. ఇది దీని ముందేసేయండి, దీని ముందేసేయండి, దీని ముందేసేయండి. నాకు ఎందుకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఈ టైంలో. అవును సార్. హలో, ఈ గెటప్ చూసి మేకప్ మ్యాన్ ఏమన్నాడో తెలుసా? రేపటి నుంచి రానన్నాడా? ఏంటి టెన్షన్ పడుతున్నా? పైకి చూడు, పైకి చూడురా. దేవుడు మన ఇద్దరికి ఫోటో తీస్తున్నాడు. ఎలాగో పైకి వెళ్తాగా ప్రింట్ తీసుకుని వచ్చేటప్పుడు. అబ్బా పర్ఫార్మెన్స్. ఎవడ మీద అలిగి కరెంటు ప్లగ్ లో వైర్ అట్టపోయి ఏలెట్టాడంట. అట్టుందా నువ్వు చేసి. రోజా గారు మీరు చెప్పింది మళ్ళీ చెప్తానా, ఏమనుకోకండి. ఒరే దాన్ని ఏ యాంగిల్ చూసి నీకు నరాలన్నీ రాగుతున్నాయి చెప్పరా, నాకు ఒకటి చెప్పరా. సార్ మీరు ఆల్రెడీ మనం ప్రేమించారు కాబట్టి మీరు లవ్ లో ఉన్నారు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియక మీకు వేరే సంబంధం చూశారు. వేరే సంబంధం. ఇప్పుడు పెళ్లి చూపుల సీన్ సార్. నాకెందుకు అనిపిస్తుంది అంటే ఈ కథను రెండు పాటలుగా విడగొట్టి ఒక పాటకి మీరు డైరెక్టర్, ఇంకొక పాటకి నేను డైరెక్టర్, దీన్ని తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. ఏమంటారు? అలా కాదు, 200 పాటలుగా విడగొట్టి మొత్తం ట్విట్టర్ లో పెట్టండి, బిట్లు బిట్లుగా. సర్లే, నా పెళ్లి చూపులుగా అమ్మాయి ఎవరా దాన్ని చూద్దాం రండి. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి. ఏం జామకాయ కొట్టుకోలేదు ఈరోజు? ఇది టోల్గేట్ దగ్గర పొలం అమ్ముకునే దాని ఉంది, దీనికి మా పెరటి జాంపూలని పాటలు అవసరమా? అయ్యో, ఇది చిలకొరికిన కాయ. అరే ఇప్పుడు చిలకాయ ఎలకాయ రెండు కొరికినాయండి. రాఘవేంద్రరావు గారు వచ్చారు అంటే పెళ్లి సందడి సినిమా మళ్ళీ తీస్తారా? లేదే, పెరట్లో ఒకడు పందింట్లో ఇంకోడని నీతో మల్టీస్టార్ సినిమా తీయడానికి వచ్చాడు. ఇప్పుడు టేక్ తీస్తే ఎలా ఉంటది? నువ్వు తీనవసరం, అది ఆల్రెడీ టేకే. అమ్మాయికి ఏమైందండి? ఇప్పటికిప్పుడు ఈ అమ్మాయి మీద ఒక లారీ బత్తాయికాయలు వేయాలనిపిస్తుంది. చచ్చూరుకుంటుంది. అన్ని బత్తాయిలు పడితే ఆయన భయపడుతున్నారా? లేదు, ఆ లారీలో ఎవరున్నారని ఆలోచిస్తుంది అది. నువ్వు ఇటు పక్కన. ఎందుకయ్యా ఇంత అందమైన అమ్మాయిని అలా అంటో? మీరెవరు? నా పేరని చెప్పడం కాదు కానీ అండి, పరదేశీ అండి. నా పేరని చెప్పడం కాదు కానీ పరదేశీ అండి. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? ఆవిడ ఒకసారైనా చెప్పిద్దని, ఆవిడ చెప్పదు. నేను చేసుకోబా అమ్మాయితో నీకేంట్రా పని? నలుగురు గుర్తుపట్టాలంటే ఒక అమ్మాయిని గోకాలరా. అది తిరిగి గోకిందంటే మీ ఇంట్లో కూడా ఎవరో గుర్తుపట్టరు. సార్ ఇంతకీ సీన్ ఏంటో సీన్ ఇప్పుడు ఏంటంటే పెళ్లి చూపుల సీన్ సార్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడతానంట సార్. అది సరేనండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరితో మాట్లాడాలి? వాళ్ళందరితో ఈవెంట్ లో మాట్లాడు, ఇక్కడ నాతోనే మాట్లాడాలి.
ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయితో మాట్లాడతాడు, అమ్మాయి అబ్బాయితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు వాడికి నువ్వు వీడికి, ఓకే, వాడికి వీడికి. ఈయన ఒక వాడకాయ వేసి వచ్చినట్టున్నాడు, వాడికి వీడికి మింగుతున్నాడు మనం. కాదు ఇప్పుడు నేను మీకు నచ్చా? అది కాదండి, అది వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ దాన్ని లవ్ చేశాను. ఏంటి ఇదే సార్ ఇంట్లో వెళ్ళి ట్విస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే చెల్లికి అక్క ఆల్రెడీ ప్రేమించిందని చెప్పి చెల్లితో అబద్ధం ఆడేసి అక్కని మీకు త్యాగం చేస్తుంది సార్. అవునా? ఈమె కాదు, నేను నిన్ను ప్రేమించాను, దాన్ని పెళ్లి చేసుకోమంటున్నారు. వద్దురా, దాన్నే పెళ్లి చేసుకో. ఏమైంది? నాకు క్యాన్సర్, 3 నెలల కంటే ఎక్కువ బతకను. ఆ సినిమాలో హీరోయిన్ అబద్ధం చెప్పింది కదా, ఇది నిజమే చెప్పింది. నిజంగానే ఉంది దీనికి. పంతులు గారు వచ్చేయండి. శ్వాసను మంగళహారతిగా వెలిగించేది ఈ ప్రేమ. రాఘవేంద్రరావు గారు, నేను శ్రీకాంత్, మేజర్ చంద్రకాంత్ అంది. ఏంటండి ఈ క్యారెక్టర్లు? అసలు ఈయన పూజారు ఏంటండి? ఒరే, మనం ఇచ్చే పేమెంట్ గణపతి కాక గద్దల కూడా గణేష్ వస్తాడంటారా? ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి సార్. నో, జీలకర్ర బెల్లం వద్దు. ఏం పెట్టాలంటే అమ్మాయి మీద ఆటం పని పెట్టండి, అబ్బాయి మీద నాటు పని పెట్టండి. పక్కన పెట్టండి. వచ్చిన దగ్గర నుంచి మింగుతూనే ఉన్నాడు, మీకు దండం పెడతా. తాళి కట్టండి సార్. తాళొద్దు, సైకిల్ చైన్ కట్టండి. ముందు దీని ముక్కులో దూది పెట్టండి. ఇది చచ్చిందానికి కారణం ఆయన కేసు పెట్టండి. దీని మొహం ముందు అర్థం పెట్టండి, నన్ను వదిలి పెట్టండి, మీకు దండం పెడతా. ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ సార్ ఎలాంటిదంటే చెల్లెలు అబద్ధం చెప్పిన విషయం తెలిసిపోయింది అక్కకి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సార్, చెల్లెలు త్యాగం చేసినది. ఇదేంటి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనే ఇస్తుందండి ఇది. చెల్లి, నువ్వే ప్రేమించావు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలి. నువ్వే చేసుకో, నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు ఇది పోయింది, కన్ఫ్యూజన్ పోయింది. ఓకే, దాని పేరులో తాళి కట్టు. ఎలా కట్టాలో తెలుసా? ఇలా కట్టు. ఏమండి మీరు చేసేసుకున్నారేంటండి? ముంబై వెళ్తున్నాను, అక్కడికి వచ్చి కలుద్దాం. ఓకే, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నువ్వు స్వామి స్వామి అంటే నా పెళ్ళి లెక్క చక్కంగుంది రా సామి, నా సామి, నా సామే, నా సామే, రా సామే, బంగారు సామి, మీసల సామి, రోషల సామే. వావ్ సూపర్. ఏంటి రోజా గారు, సోలో ఎంట్రీ సెంటర్ ఆఫ్ ద స్టేజ్ లో యాంకరింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? లేదు, అత్త క్యారెక్టర్ చేస్తున్నా. అయినా నువ్వు ఉండగా యాంకరింగ్ చేయనిస్తావా ఏంటి? నా విషయం పక్కన పెట్టండి, మీ 5 హీరోయిన్స్ కలిసి చేసిన కామెడీ గురించి చెప్పండి. ఏం చెప్పమంటావు? ఆ ప్రియమణి ఉందే, ఒక్కసారి మదర్ క్యారెక్టర్ చేసా అంతే. మదర్ తెరీసా కన్నా పెద్దదాన్ని చేసేసింది. ఇక ఇంద్రజ ఉందే, చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. ఆ స్వీట్ కి సెట్ లో ఉన్న అందరికి షుగర్ వచ్చి చచ్చిపోయేలాగున్నారు. ఆ పూర్ణ ఉందే, ఆవిడ మీద పంచ్ వేసిన వేస్ట్. అర్థం కాదు కదా. మరి మన్నరా చోప్రా? ఆవిడ ఓన్లీ దేకుంగి, మేమే కరుంగి. ఆప్ కరియే. నా కూతుర్లో అల్లుళ్ళు ఎక్కడా? అసలు పెళ్లి చూపులప్పుడు మిమ్మల్ని అత్తగారు అనుకోవాలా, మీరే అమ్మాయి అనుకొని చూసేసా మిమ్మల్ని. అప్పుడు అమ్మాయి అనుకుని బాధపడ్డావా? లేదు, ఇప్పటికే అమ్మాయి అనుకుంటున్నారని బాధపడుతున్నా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఒక సైడ్ రంభ, ఒక సైడ్ ఊర్వశి, మొత్తానికి మేనకలాగా మిక్స్ చేసినట్టుంటా. ఒక్క మిక్సీ కోసం ఉన్నవి లేనివి మిక్స్ చేశారండి. అవునల్లుడు, నీకేమైనా చెవుడా? అదేం లేదు, ఎందుకు అలా అడిగేది? మా అమ్మాయి కడుపులో ఒక కాయ గాయించమంటే నువ్వు కాస్తున్నా. అమ్మా అలా అనకండి. ప్రతి స్కిట్ లో అమ్మాయిలు పెట్టి వాళ్ళు 4 పూట్ల భోజనం తినేలా చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు 4 పూట్ల భోజనం చేయడానికి నువ్వెందుకు అల్లుడు ఆలోచిస్తున్నావు? మనం ఒక పూట అయినా భోజనం చేయొచ్చని. ఏనా అత్త, 100 మంది సంబంధాలు వచ్చాయి, నీకు ఎవరు నచ్చలేదు, నేను ఎందుకు నచ్చానండి? 100 కొబ్బరికాయలు కొడతాం, ఏదో ఒక కొబ్బరికాయలోనే కదరా పువ్వు వస్తుంది. అలా నువ్వు వచ్చావు. మమ్మీ, పరిస్త్రీని కూడా చూడండి, మా ఆయన పరదేశిని ఎందుకు అలా అంటావు? అబ్బా, దీన్నే రాడ్ రంబోలా డైలాగ్ అంటారు. అమ్మా మీతో చెప్పడానికి సిగ్గేస్తుంది. మీతో చేయడానికి నాకు సిగ్గేస్తుంది. నేనేమన్నా చెప్పానా? నిన్న నేను చెల్లి పార్లర్కి వెళ్తే వాడంతా చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? డబ్బులేం వద్దు, నేనేం చేయలేకపోతున్నాను అన్నాడా?
ఏయ్ అది నువ్వు నన్ను చూసి చెప్పు. నిన్ను చూస్తుంటే వాడే తిరిగి డబ్బులు ఇచ్చినట్టున్నాడు. ఏమన్నా అత్త నన్ను చూసి జనాలంతా ఇలాంటి అల్లుడిని ఎక్కడ పట్టుకున్నారని అడగలేదా? అందరికీ తెలుసుగా ఎక్కడ పట్టుకున్నారో, ఇంకెవరు అడుగుతారు? ఏమన్నా అత్త మీరు సినీ రంగంలో అదరగొట్టారు, జడ్జిగా విజృంభిస్తున్నారు, పాలిటిక్స్ లో అదరగొడుతున్నారు. చేయాల్సిందంతా చేసేసావు, ఇంకా ఆశ్రమంలో చేరన్నట్టుందిరా నీ పొగడతలు చూస్తుంటే. అయ్యో మమ్మీ, మా ఆయన అలా అనలేదు. అన్ని రంగాల్లో మీరు చక్రం తిప్పారు అని అంటున్నారు. నేను అన్ని రంగాల్లో చక్రం తిప్పాను, కానీ ఇలా ఎవరి ముందు తిప్పలేదు. అసలు మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నేను నోటి దొరతకు మందు కనిపెడుతున్నాను. నేను ఒంటి దొరదకు మందు కనిపెడుతున్నాను. ఒరే అది సక్సెస్ అయితే నీ మందు వాడికి, వాడి మందు నీకు. అంతవరకు మీరు అత్తయ్య గారు అన్న పేరే గాని మాకు నయ్యా పైసా ఇవ్వలేదు. ఆస్తి ఎప్పుడు ఇస్తారండి మాకు? ముందు ఈ ఊరి జనాల చేత మీలో ఎవరు మెప్పు పొందుతారో వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న పొలాలన్నీ రాసిస్తారు. ఇక చూడండి నేను మెప్పు ఎలా పొందుతాను. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి కూర్చొని చెప్తా. ఆల్ ద బెస్ట్. ఎలాగైనా ఊరి జనాల చేత మనమే మెప్పు పొందాలి. నాకు తెలిసి ఊరి జనాలందరూ ఎంజాయ్ చేయాలంటే రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తే బాగుంటుందట. అయితే నేను రికార్డింగ్ డాన్స్ పెట్టేస్తా. తెచ్చిరా, నీ ట్రూపుని తీసుకురా, నా ట్రూపుని తీసుకొస్తా. ఎవరు గెలుస్తారో చూద్దాం. ట్రూపా ట్రాపా ఎంతమంది ఉన్నారంటారు మొత్తం? ఈ చిత్రాంగి మీ ఊరి మీదకి వచ్చింది, మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అబ్బా, ఇది విడి చేసిన లుంగిలా ఉంది చిత్రాంగా ఇది. ఏంటండి మేము ఎన్ని ఊళ్ళలో ఎన్ని షోలు చేసాం తెలుసా? మరి అన్ని షోలు చేశారు కదరా, ఈ గురువారం ఒక్క షో మానేయచ్చు కదరా, మా పేడా పోద్ది. మేము రికార్డింగ్ డాన్స్ చేస్తారే మా నోట్లోకి 4000 పోతాయి తెలుసా? మరి నోట్లోకి పోయినట్టే ఉండరు ఎక్స్ప్రెషన్స్. ఎందుకలా? ఏమయ్యా వచ్చిన కానీ చూస్తున్నాను, 2 ట్రూపులు పిలిచారు, ఒక టెంట్ వేశారు, 4-5 టెంట్లు వేసుకోవచ్చు కదా. 4-5 టెంట్లు వేయడానికి ఇది మీ పాడే ఈవెంట్ కాదు, మీరు పాడే ఈవెంట్. ఇక్కడ ఎవరెవరైతే బహుమానం ఇవ్వాలనుకుంటే పిన్నిల్స్ మాత్రం పొడచకండి. ఇదిగో వెనకాల స్కానర్ ఉంది, స్కాన్ చేయండి. అక్కడ స్కాన్ చేస్తే పేమెంట్లు పడవు, ఎముకలు పడతాయి. మేము ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు మా కారు వెనకాల ఎవరు కూడా పరిగెత్తకండి, సరేనా? మామూలుగా కారు వెనక ఏం పరిగెత్తాయి? ఆ కుక్కల కారులోనే ఉంటే ఇంకేం పరిగెత్తాయి? సర్లే, ఆ మొదటి ప్రదర్శన ఉంది కదా, గానే ఉండి ఫస్ట్. తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. కట్టుమని పదారేళ్ళురా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. ఒకవేళ జబర్దస్త్ అయిపోతే ఏం చేయాలో మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ ఆఖరి ప్రదర్శనకు వచ్చేసింది. ఇంకా ఆఖరిగా మేము ఏ సాంగ్ చేస్తామని మీకు ఉత్సాహం దానికోసమే వెయిటింగ్ అయ్యా. వదిలేస్తే కాకినాడ ఈవెంట్కి మొత్తం ప్రాక్టీస్ ఇక్కడే చేశారు. మా శాంతి గెలిచింది. రే రే రే, అది గెలిచిన దానికంటే మీరు గెలికిందే ఎక్కువ ఉంది. మొత్తానికి ఈ డాన్స్ లో విజృంభణలో మా శాంతి మా సైడే గెలిచింది కాబట్టి ఊరి జనాలు ఆటోమేటిక్ గా మా సైడే మెప్పు పొందారు కాబట్టి అత్తయ్య గారు అక్కడే ఉంది, తీసుకోండి. ఏంటి మొత్తం రాసిచ్చి పెట్టేశారా? ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో బాండ్ పేపర్ మీద కదా రాయాలి, ఇక్కడ రాశారేంటి? నేను చెప్పిందేంటి? ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో రాసిస్తానన్నారు. అవేగా రాస్తాను. ఏది అమీర్పేటలో ఉంది, పంజాగుట్లో ఉంది, వెంకటగిరిలో ఉంది. ఇయ్యా మాకు రాసివరా? పేపర్లో రాసిచ్చారు కదా. జీవితానా వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఈ రోజు నుంచి మన రికార్డింగ్ డాన్స్. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళిపోయాడు రికార్డింగ్ తో. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడ నుంచి మనమే రికార్డింగ్ డాన్స్. ఈ రాడు రంబోల రికార్డింగ్ డాన్స్ అని మందేరా. చూడండి, అసలు మిమ్మల్ని ఎందుకు కట్టేశానో తెలుసా? అక్కడ సోఫాలో కూర్చుని నీ పర్ఫార్మెన్స్ చూడకుండా ఫోన్ చూస్తున్నాననే కదా. నిన్ను పాములతో కనిపిస్తా, తేలుతో రక్కిస్తా, జర్రులతో పాకిస్తా. నీ పర్ఫార్మెన్స్ కన్నా అది పెట్టు, తొందరగా తెప్పించు ప్లీజ్. నీ పర్ఫార్మెన్స్ చూస్తే అవన్నీ జరుగుతున్నాయి. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారో చూస్తా నేను.
చాలా రోజులకి జబర్దస్త్ స్టేజ్ ఎక్కడగా వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. అయితే మీరు కూడా చాలా రోజుల తర్వాత ఎక్కొచ్చు కదా, వైబ్రేషన్ చూడొచ్చు. రీసెంట్ గా ఒక సినిమా చేసా, త్రూ అవుట్ మనయ్యే పంచులు, అవతలకి ఒక్క ఒంటరి కూడా లేదు. ఆడ బాధ మామూలుగా లేదు తెలుసా. ఈ రోజు నీకు అలాంటి బాధే చూపిస్తాం. రీసెంట్ గా హీరోగా ఏదో సినిమా చేసావు, ఏంటది? నేను నాగార్జున. ఎంతమంది చూశారు? నేను నాగార్జున. ఆ సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ ఏమన్నాడు? ఈ సినిమా తర్వాత నువ్వు దొరకవన్నాడు. తర్వాత ఏమైంది? 3 నెలలు నాకు సినిమాలు దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేసేరా. వాళ్ళు ఎలాగో పక్కన పెట్టేస్తారు లేదా, చెప్పరా? సినిమా స్టార్ట్ అవ్వాలంటే నా పేరు ముఖేష్, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే రంగస్థల మహేష్ అంటున్నారు తెలుసా ప్రొడ్యూసర్లు. మరి జనాలేంటి వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. మీరు ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? టోపీ పెట్టాక కొత్తగా ఉందా? కొత్తగా ఏం లేదురా, నువ్వు ఆర్టిస్ట్ ఆల్రెడీ అందరికి టోపీ పెట్టావు కదా. మా నుంచి వాళ్ళని తప్పిస్తారా? అంత దమ్ము ఉందా, అంత ధైర్యం ఉందా, అంత తెగింపు ఉందా? ఏంటి ఇదంతా ఉందా? ఉంటే వాడు. ఏ మహేష్, అసలు నా మహేష్ లో నచ్చింది అంటే తెలుసా? నీ పొడవు. స్కిట్ లోకి ఎవరైనా వస్తే అసలే నువ్వు గడువు. ఆది తాడు కట్టారు, నీకు బాధగా లేదా? భరద్వాజ గారు కట్టినప్పుడే బాధ అనిపించింది, ఇప్పుడు ఏముందలే గానీ. అభిని చూసాను, చంటిని చూసాను, కానీ నీలాంటి కసాయి టీం లీడర్ మాత్రం చూడలేదు. నేను కూడా సుమగారిని చూశాను, ఝాన్సీ గారిని చూశాను. నీలాగా సోఫాలో కూర్చొని కంఫర్ట్ గా యాంకరింగ్ చేసే వాళ్ళు నేను చూడాల. మనో గారు చూసారా? ఆది కన్ను నా చైర్ మీద పడింది. ఆయన కన్ను కూడా నీ చైర్ మీద ఉంది. ఆయన పర్సనాలిటీకి ఆ చైర్ సరిపోక ఆ సోఫా కోసం చూస్తాను. సినిమాలో టేకులు చేసి చేతుల మీద రాసుకొని వచ్చాడు. అసలు కాపుతారు ఈ చెత్త డైలాగులు. ఇంత అందాల చుక్కుంది, దీంతో ఒకసారి మాట్లాడదామని అనుకోరే. మమ్మల్ని అమ్మ నువ్వు స్టార్ట్ చేసేవాడి చెప్తా. మొన్న రాజస్థానికి వెళ్ళా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇదేంటి కొత్త ఉంటే వచ్చిందని నీ ఒక చూసా. నా బాధ నేను ఎలా చెప్పను, ఎవరితో చెప్పుకోను. నాకు చెప్పు, నేను ఎడిటర్ చెప్తాను, మొత్తం తీసి దొబ్బుతాడు శనిగాడిదానా. ఇలా కౌంటర్లు వేయాలంటే నన్ను గెస్ట్ గా పిలవడం ఎందుకో? ఒక ఆర్టిస్ట్ పేమెంట్ తగ్గిద్దని నిన్ను పిలిచింది కూడా అందుకే. ఆది ఏదో ఒకటి చెయ్యి. ఈ డైలాగ్ కోసమే నీ స్కిట్ లో పెట్టాను. మహేష్ ప్లీజ్ నన్ను వదిలే. 20 days లండన్ లో షూటింగ్ ఉంది తెలుసా? అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మూవీ రిలీజ్ ఉంది దసరాకి. రిలీజ్ ఉన్నప్పుడు చూడు, మళ్ళీ షూటింగ్ చూడటానికి లండన్ దాకా ఎందుకు నువ్వు? నా గురించి అసలు మీకు తెలియట్లేదు. మూవీ చూద్దామని థియేటర్కి వెళ్తే మేడం మీరేంటి స్క్రీన్ మీద ఉండాలి కానీ సీట్ లో ఉన్నారని అడిగాడు ఒకడు. మరి నువ్వేం అనలేదు అండి? ఏంటి బుద్ధి ఉందా, బుర్ర తక్కువ ఎదవా, ఏం మాట్లాడుతున్నావు అని తిట్టాలి కదా నువ్వు. సర్లే, మిమ్మల్ని కాపాడాలి అంతే కదా. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాం. నువ్వు కూడా కౌబాయ్ అనేరా? ఏంటి కౌ తినేవన్నీ నువ్వు తినేసి నువ్వు కౌబాయ్ అంటే మేము నమ్మేయాలా? మీరు దగ్గర చెప్తా, నేను వస్తున్నాగా. మేము బ్రిటిష్ మహారాజు కూతుళ్ళం. అవునా మీరు? ఏంటి మేము బ్రిటిషర్స్ అంటే నమ్మలేకుండా ఉన్నాం కదా. లేదు, వాళ్ళైనా కొన్నాళ్ళు పీడించి వెళ్ళారు మీరు 9 సంవత్సరాల నుంచి. ఇంతకీ మీ మహారాజు గారు ఎక్కడ? ఆయన పిలిపించండి, మాకేవో వజ్ర వైడూర్యాలు, అది కాక మీరిద్దరు మాకు నచ్చారు, పెళ్లిళ్ళు గిల్లులు గట్రా ఉంటాయి కదా. నాన్న డాడీ మా అమ్మాయిలు వచ్చారు, వాయించండి అయ్యా. వీడికి బ్రిటిష్ మహారాజు అని చెప్పలేదా? బ్యాండ్ మేళం అనుకుంటున్నాడు వీడు. నువ్వు బ్రిటిష్ మహారాజు, ಬ್ರಿಟಿಷ್ వాళ్ళలాగా ಮಾತಾಡು. ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಸಾಕಾಯ್ತಾ? ಆಗ್ಲೇಬೇಕು ಅಂತ ತಾನೇ ನಿನ್ಗೆ ಈ ಜಾಗ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದು. కన్నడ తెగ మాట్లాడుతున్నావు. టీవీ షోలో కింద కన్నడ కామెంట్లు పెట్టేది నువ్వేనంటరా? వినోమి గాలిపటల్ 1000 వాలా. ఏంటి ఇది గాలిపటాలు 1000 వాలా అంటున్నాడు? అంటే గాలిపటాలు సుధాకర్ లా 1000 వాలా పంచులేస్తారని అతను. అది ఏ ఈవెంట్ కి వెళ్ళినా 1000 రూపాయలు ఎత్తున్నారంట. అదేంటి గాలిపటాలు సుధాకర్ 2000కి పైగా ఈవెంట్లు చేశాడు కదా. 2000కి పైగా చేయలేదు, అన్ని 2000కి చేస్తున్నాడు. 2000కి చేస్తున్నాడు, అందులో 1000కి ఎత్తున్నాడు. ఇలా కాదు, మీ బావుని పిలిపిస్తానమ్మా. అరే రండయ్యా. ఏంటి ఇంకా తింటానే ఉన్నారేంట్రా? మన రాజ్యంలో జనాభాలు పెరిగిపోతున్నారు ద్వారా. అయితే వాళ్ళకి కుటుంబ నియంత్రణ చేయాల్సిందే పరదేశీ ద్వారా. అలా అందరికీ అవసరం లేదు, మీ ఇద్దరికి చేస్తే చాలరా. అయినా మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. అంటే వాళ్ళని బంధించారు, మేమే ఇడిపించాం. అర్థం కాలేదు. అదే మిమ్మల్ని ఇడిపించినట్టు వాళ్ళిద్దరిని ఇడిపించానని చెప్తున్నాడు.
వాళ్ళని ఎలాగ ఏడిపించారు కాబట్టి దుష్టుల నుంచి రక్షించడానికి మీరిద్దరు ఒక కాపలాగా ఉండండి. అంటే మీ నుంచి రక్షించడానికి అండి? మీ నుంచి కూడా అబ్బా ఇప్పుడు రెడీగా ఉందయ్యా. ఆ బంధించినోడు తీసుకురండి. నన్నే బంధిస్తారా? ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకోండి. ఒరే మహేశా ఏట్రా అన్నాడా? డాక్టర్ చెప్పిన నీకు చెప్తున్నాడు. అబ్బా ఒక్క నిమిషం, తొండంగి బ్రిటిష్ వాడు అమలాపురం చక్కెరదంగా వచ్చారయ్యా. రేయ్ మర్యాదగా అడిగితే చెప్తాండి, ఆ నిధి రహస్యాలు ఎక్కడ దాచారు? చెప్పనురా. అయినా అక్కడ ఒక విశ్వ సర్పం కాపలాగా ఉందిరా. దానికంటే పెద్ద సర్పం ఆడాడు, చెప్పి పర్లేదు. నేను గట్టిగా ఊపిరి బిగించి గాలి వదిలితే ఇవి తెగిపోతాయి రావా. సంఖ్యలేంటి, ఒంట్లో సామాన్లు కూడా సగం ఊడి పడతాయి. అలాంటి ఏం చేయకుండా గానీ వీళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళండి. మన బ్రిటిష్ మావయ్యడి. మామయ్య మీరు వెళ్ళిపోకూడదు, ఇటు రండి. ఎక్కడ కాల్చండి, ఎక్కడ కాల్చండి, ఎక్కడెక్కడో కాల్చండి రా. మావయ్య గారు మనం బ్రిటిష్ క్యారెక్టర్లు చేస్తున్నాం. మీరేంట్రా మమ్మల్ని కాల్చేది? చచ్చిపోయావా? చచ్చిపోలేదు నువ్వు ఇంకా, చచ్చిపోలేదు నువ్వు ఇంకా. మన మరదళ్ళు ఎక్కడ? హలో, మేము ఇక్కడే ఉన్నాం. మరి ఆలుతులేరు బంధించిన వారితో రాసి స్థావరానికి వెళ్ళిపోయారు. వీధి ఇది తిరిగి ఇలా నిదే పోగొట్టారా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.